విద్యార్థుల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని కోరుతూ ఏబీవీపీ ఆధ్వర్యంలో మహాధరణ నిర్వహించారు. కరీంనగర్ బస్టాండ్ వద్ద స్టూడెంట్స్ ఆందోళనకు దిగడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. రెండేళ్లుగా రాష్ట్ర వ్యాప్తంగా 8,700 కోట్ల బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని వాటిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల ప్రైవేటు కళాశాల యాజమాన్యాల సర్టిఫికేట్లు విద్యార్థులకు ఇవ్వడం లేదని, దాంతో వారు బంగారు భవిష్యత్ ఆగమ్య గోచారంగా తయారైందని మండిపడ్డారు. ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలంటున్న ఏబీవీపీ నాయకుడు రాకేష్ తో మా ప్రతినిధి ప్రవీణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చేయాలని చెప్పేసి ఏబీవీపీ మాత్రం ధర్నా చేయడం జరుగుతున్నది. అయితే అన్ని జిల్లాల్లో ధర్నాలు కొనసాగిస్తున్నారు. అయితే పలుమార్లు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలని చెప్పేసి అయితే విద్యార్థులు పోరాడుతున్నారు. అదేవిధంగా స్కాలర్షిప్లు కూడా ఇవ్వడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చినప్పటికెళ్ళి ఇదే ధోరణి నడుస్తుందని చెప్పేసి ప్రభుత్వంపై వ్యతిరేకత అయితే చూపిస్తున్నారు. మనతో పాటు ఏబీవీపీ నాయకులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి దాదాపు 2 సంవత్సరాలు గడుస్తూ ఉన్నా కూడా విద్యార్థులకు ఎలాంటి న్యాయం చేసిన దాఖలు ఈ యొక్క రేవంత్ సర్కార్లో లేకపోయింది. ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి 2 సంవత్సరాలు కావస్తున్నా విద్యార్థులకు రావాల్సినటువంటి పేద బడుగు బలహీన గిరిజన దళిత విద్యార్థులకు రావాల్సినటువంటి స్కాలర్షిప్లను ఫీజు రియంబర్స్మెంట్లను ఈరోజు 8,700 కోట్లను పెండింగ్ లో పెట్టి వాళ్ళని చదువులకు దూరం చేసే కుట్ర యొక్క రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తుంది. అయ్యా, ఈరోజు పేద విద్యార్థులు చదువుకుంటే మిమ్మల్ని క్వశ్చన్ చేస్తారు. పేద విద్యార్థులు చదువుకుంటే ఈరోజు బయట సమాజంలో ఉన్నటువంటి సమస్యల పట్ల స్పందిస్తారని చెప్పేసి నువ్వు వాళ్ళను చదువులను మధ్యంతరంగా ఆపించేటువంటి ఒక కుట్ర చేస్తున్నాం అని చెప్పేసి మేము సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇదే విధంగా ఈ యొక్క రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు ఈరోజు దాదాపు జగిత్యాల కేంద్రంగా 15,000 నుంచి 30,000 మంది డిగ్రీ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ బయటకు వస్తూ ఉంటే ఈరోజు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ రాని కారణంగా ఈరోజు విద్యార్థులకు సర్టిఫికేట్ ఇవ్వని కారణంగా ఈరోజు గర్ల్స్ బాయ్స్ అందరూ కూడా మధ్యంతరంగా వాళ్ళ చదువులు ఆపేసి వాళ్ళ యొక్క ప్రైవేట్ జాబులకు ఈరోజు కూలి నాలి వేసుకొని పోతూ ఉన్నారు. మీ లెక్క మాకు జాబులు వద్దా, మీ లెక్క మేము అధికారులం కావద్దా అని చెప్పేసి యావత్ విద్యార్థి లోకం కూడా అడుగుతూ ఉంది. ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు విడుదల చేస్తారు? నీ యొక్క ఎన్నికల హామీలు ఎక్కడికి పోయినాయి? 5 లక్షల నిరుద్యోగ వృత్తి కావచ్చు, ఈ యొక్క ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి వాళ్ళకు ఆర్థికంగా నువ్వు అందజేస్తాను, అది ఎక్కడ పోయింది? నీ యొక్క ఎన్నికల హామీలు కేవలం ఓటేసేంత వరకేనా? విద్యార్థులకు ఓట్లు లేవా? ఈరోజు యావత్ తెలంగాణ వ్యాప్తంగా 4 కోట్ల మంది చూస్తూ ఉన్నారు. నీ యొక్క అరాచకాలు విద్యార్థులను యొక్క నిరుద్యోగులను ఏ విధంగా తుంగన దొక్కుతూ ఈ విద్యారంగాన్ని పూర్తిగా నువ్వు అధోగతికి పడేస్తాను. ఇప్పటికే పలుమార్లు అధికారులకైతే ఫిర్యాదు చేయడం జరిగింది. అదే విధంగా కాలేజ్ యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని కూడా తెలపడం జరిగింది. దీని పట్ల అధికారులు ఏమంటున్నారు? అధికారులు ఏం చెప్తున్నారంటే ఈరోజు సర్టిఫికేట్ రాబోద్దు, మేము సర్టిఫికేట్ లేము, మేము రియంబర్స్మెంట్ ఇస్తామని చెప్పేసి కాలేజ్ యాజమాన్యాలకు ఒక సర్క్యులర్ ఇచ్చింది. మాత్రం సర్క్యులర్ ఇచ్చి ప్రైవేట్ యాజమాన్యాలు ప్రైవేట్ కాలేజీలలో చదువుతున్న విద్యార్థులకు ఈరోజు ఏం జరుగుతుందంటే ఈరోజు కాలేజీలు బంద్ చేసుకున్నటువంటి స్థితికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు ఈరోజు దిగదార్చింది. నువ్వు కేవలం పేపర్లకు యొక్క మీడియాకు ప్రకటన పరిమితం కాకు, ప్రజల్ని ఓటేసారు, విద్యార్థులు ఓటేసారు కాబట్టి వాళ్ళ యొక్క హామీలు నెరవేర్చారు. ఈ యొక్క పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయకపోతే తప్పకుండా నీ సెక్రటరీ బద్దలు కొట్టి నీ రావాల్సినటువంటి స్కాలర్షిప్లు గుంజుకుంటాం, నీ మెడలు వంచుతామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. అయితే ప్రస్తుతానికి చూసినట్టయితే కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అయితే ఇక్కడ ధర్నాలు రాష్ట్రోకలు అయితే నిర్వహిస్తున్నారు. అయితే విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్లు కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ వెంటనే విడుదల చేయాలని చెప్పేసి అయితే వారు కోరుతున్నారు. అయితే మద్యానికి మంత్రి ఉంటాడు కానీ విద్యార్థులకు సంబంధించిన విద్యాశాఖకు మాత్రం మంత్రి ఎందుకు పెట్టలేదని చెప్పేసి అయితే వాళ్ళు నిర్ణయిస్తున్నారు. అదేవిధంగా విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో సర్టిఫికెట్లు ఇవ్వక ప్రైవేట్ యాజమాన్యాలు వీరిని తింపుతున్నారని చెప్పేసి అదేవిధంగా వేధిస్తున్నారని చెప్పేసి అయితే వారు భావిస్తున్నారు. వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి అయితే ఇక్కడ ఉన్న ఏబీవీపీ నాయకులు అయితే కోరుతున్నారు. కెమెరామెన్ సంతోష్, ప్రవీణ్ కుమార్, కరీంనగర్ నుండి.